ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగుల ఉద్యమ బాట నిజంగా చాలా సంతోషంగా ఉంది. వార్త చూస్తూ ఉంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలల సమయం కంప్లీట్ అయిపోతుంది. అయినప్పటికీ ఏ ఉద్యోగ సంఘం, ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ప్రభుత్వాన్ని మరి మా డిఏలు మా పిఆర్సీ ఏదని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేది కాబట్టి కొంత సమయం అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు సమయం మించిపోయింది కాబట్టి అందరం దాదాపు 53 సంఘాలు నిన్న సాయంత్రం 53 సంఘాలతో జేఏసీ ఏర్పడింది. దానికి అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు కూడా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు మీకు ఇస్తున్నాను. మొదటిసారిగా మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమం. 15 మందితో స్టీరింగ్ కమిటీ. డిఏ బకాయిలు, పిఆర్సీ, సిపిఎస్ రద్దే ప్రధాన డిమాండ్స్. కొత్త ప్రభుత్వంలో 9 నెలలు ఎదురు చూశాం. జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడి. తీర్మానించిన వాటిలో ప్రధాన అంశాలు ఇక్కడ చూసినట్లయితే ఏమేమి తీర్మానించి అందులో ప్రధాన అంశాలు చూడండి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ని అమలు చేయాలి. మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ నిబంధన అమలు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపు. జీవో 317 సమస్యలతో సత్వర పరిష్కారం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. సో ఇవైతే ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఏం మాట్లాడాలి ఒకసారి చేతి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మారం జగదీశ్వర్ గారు ఏం మాట్లాడారంటే, ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో సూచించారు. సో ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటింది. సీఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సీఎం రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివరిస్తాం. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. 4 డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు, పిఆర్సీ ఖరారు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, 317 జీవో సమస్య పరిష్కారం, ఇంకా రకరకాల సమస్యలు అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. 36 అంశాల ప్రయాణతో క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వారు కోరుకున్నారు. అలాగే 010 పద్ధతి కింద ఉద్యోగులకు ఎవరికైతే శాలరీస్ రావట్లేదో వాళ్ళకు శాలరీస్ రావాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇది నిన్న జరిగినటువంటి సమావేశం. త్వరలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా సమావేశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.